ఇండస్ట్రీలో కాంప్లిమెంట్స్ ఉంది, కంప్లైంట్స్ ఉన్నాయి సార్. అయితే 2.5 years దాటాలి. 2.5 years దాటిన తర్వాతనే ఎవరెవరు దేంట్లో ఫాస్ట్గా ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఒకవైపు ఏమో రియల్ ఎస్టేట్ బాగా డౌన్గా ఉందని అక్కడే చెప్తారు, ఇక్కడే చెప్తారు. కొందరేమో లేదు పర్లేదండి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత బ్యాడ్గా లేదు, బాగానే ఉంది అంటున్నారు. ఏదైనా ఈ టోటల్ వరల్డ్నే రియల్ ఎస్టేట్ డౌన్లోనే ఉంది, ఇక్కడే కాదు. ఎందుకు ఏంటంటే క్వశ్చన్ మార్క్కి జాబులు లేవు. సో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాకి ఏంటంటే ఇన్వెస్టర్స్ రావాలి, వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్, అంటే ఈ ఫ్యాక్టరీస్ వాటిలంతా స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ వరకు పికప్ అవుతుంది. ఒక్కొక్క స్టేట్లో ఆరోగ్యంగా. చంద్రబాబు పాలనపై అదే నేను చెప్తున్నాను కదా, కంప్లిమెంట్స్ ఉంది, కాంప్లైంట్స్ కూడా ఉంది. సో ఒకేసారి అందరూ కంప్లైంట్ అనేది తీసేయాలి కుదరదు. అందరికీ హెల్ప్ చేయాలంటే కూడా అది కష్టం, ఒక టైం పడుతుంది. ప్రజలందరూ కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మిస్టేక్స్ ఉంటాయి, అది కరెక్ట్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆల్రెడీ ప్రోన్. అసలు హైదరాబాద్ మొత్తం రూపం మార్చింది ఆయనే. టోటల్ అసలు ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి చాలా మార్పులు చేసింది ఆయన. ఈరోజు హైదరాబాద్ అంతా ఒక మోడర్న్ సిటీ లాగా ఉందంటే మెయిన్ ఆయనది ఆశీర్వాదమే. సో అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఏమి ఇది లేదు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం స్పీడ్ మీడియంగా ఉంటుంది. ప్రజలు వెయిట్ చేయాలి. వాళ్ళకి తెలుసు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని తెలియదు. ఏదైనా ఒకటే చెప్తున్నా అంటే రైతుల విషయంలో మట్టుకి కొంచెం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. వాళ్ళే మెయిన్, మనకి రైతులే మెయిన్, వాళ్ళని మొత్తం మర్చిపోవడానికి లేదు. సో వాళ్ళ విషయంలో మట్టుకి ఏది ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళందరూ బాగానే ఉంటారు. విశాఖపట్నం గూగుల్ సెంటర్ ఆల్రెడీ వచ్చింది సార్. 1,00,000 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. పరిపాలన చాలా బాగా జరుగుతుంది సార్. చూడండి, ఏ సెక్టర్, బి సెక్టర్, సి సెక్టర్ ఉంది. సి సెక్టర్ వాడికి ఏ సెక్టర్తో పని లేదు. ఏ సెక్టర్ బ్రహ్మాండం జరిగితే నాకేంటంటాడు. రోడ్లు వేసాడు, రైతు ఏమంటాడు, నాకెందుకు రోడ్ అంటాడు. ఆయనకు కావాల్సింది కరెంటు, ఆయనకు కావాల్సింది నీళ్లు. అట్లా ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కానీ ఆ గూగుల్ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంట్లో, అండ్ వరల్డ్ వైడ్ గా కనెక్టివిటీ ఉంటుంది. సో అట్లా అది మంచి విషయం. అలాంటి మంచి విషయాలు ఇంకా చేయాలి. యూత్కి ముఖ్యంగా ఏంటంటే జాబ్ అండి. ఈరోజు మెయిన్గా ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, మెడికేషన్. మందుల విషయంలో అంటే మెయిన్గా పేదవాళ్ళకి బీపీ, షుగర్ వీటికంతా మందులు ఫ్రీగా రావాలి వాళ్ళకి. ఎందుకంటే దాంతోనే మెయిన్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మిగతా విషయాలు వేరే. కానీ మంచి హాస్పిటల్స్ ఏంటంటే కేవలం ఒక విజయవాడలోనే, కేవలం ఒక విశాఖపట్నంలో అలా కాకుండా పల్లెటూరులో కూడా ఏంటంటే అందుబాటు ఉండాలి. వాళ్ళు అక్కడి నుంచి రావాలి, పోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. పల్లెటూరులో కూడా ఏంటంటే మంచి మంచి అలాంటి కొన్ని చిన్న చిన్న అవుట్లెట్స్ మెడికల్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చి పెడితే చాలా మందికి యూజ్ అవుతుంది. సినిమాలో ఇప్పుడు